హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బేబీ పొటాటోతో మంచి టేస్టీ పొటాటో ఫ్రై రెసిపీ మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ పొటాటో ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ ప్రాసెస్, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లల లంచ్ బాక్స్లోకి త్వరగా కుక్ చేసి పెట్టాలి అంటే ఈ పొటాటో ఫ్రై అనేది అయితే ది బెస్ట్ రెసిపీ అని నేను చెప్పగలను. ప్లస్ బ్యాచిలర్స్ కూడా చేసుకోవాలంటే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ పొటాటోస్ అనేవి అయితే మన ఇంట్లో ఉండే పెద్ద పొటాటోస్ ఉంటాయి కదా, వాటితో ప్రిపేర్ చేసుకున్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బట్ ఏంటంటే ఈ బేబీ పొటాటోస్ అనేవి కొంచెం స్వీట్గా ఉంటాయి కాబట్టి వీటితో చేస్తే ఇంకా టేస్ట్ అనేది అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా మీరు ట్రై చేయకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే, నేను ఇక్కడ 1/2 kg వరకు అయితే బేబీ పొటాటోస్ అనేవి అయితే నీట్గా వాష్ చేసి తీసుకున్నాను. ఇలా నీట్గా వాష్ చేసి తీసుకున్నవైతే ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ పొటాటోస్ అనేవి మునిగేంత వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. సో మూత పెట్టుకొని ఒక 10 minutes వరకు ఉడికిస్తే చాలు, మనకి త్వరగా ఉడికిపోతాయి. దీంట్లో కొద్దిగా మసాలా ప్రిపరేషన్ కోసం అయితే స్టవ్ ఆన్ చేసి ఇంకో గిన్నెను పెట్టుకొని అయితే 1/2 tablespoon ధనియాలు, 1/2 tablespoon మినప్పప్పు, ఒక 5-6 మిరియాలు, ఒక 4 వెల్లుల్లి రెప్పలు పొట్టు తీయకుండానే యాడ్ చేశాను. 5-6 ఎండుమిర్చిని వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 minutes పాటు ఫ్రై చేసుకొని చల్లార్చుకున్న తర్వాతకి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరి బాగా పౌడర్లాగా ఉండకూడదు, కొంచెం కచ్చా పచ్చగా అంటారు కదా, సో ఆ విధంగా పొడి అనేది చేసుకుంటే సరిపోతుంది. మనం చేసే ఆలూ ఫ్రైలోకి ఈ పొడి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్టు, దీంతోనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇటు చూడండి, పొటాటోస్ అనేవి అయితే మంచిగా ఉడికిపోయాయి అన్నట్టు. సో దీనిపైన పొట్టునైతే మంచిగా పీల్ చేస్తున్నాను. మనం ఉడకబెట్టుకున్న టైంకు ఇవనేది ఒక 10 minutesలో మంచిగా ఉడికిపోతాయి అన్నట్టు. మరీ బాగా ఉడికినా కానీ కరిగిపోయినట్టు అవుతాయి కాబట్టి మరీ బాగా ఉడికించకూడదు. ఒక 10 minutes మిడిల్ ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. కొన్ని పొటాటోస్ ఏంటంటే పెద్దగా ఉన్నాయి, 2 pieces లాగా కట్ చేశాను. చిన్నగా ఉన్నాయి, అలాగే ఉంచుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని నెక్స్ట్ ఇంకొక కొంచెం మందపాటి కడాయి పెట్టుకొని 2 tablespoon వరకు ఆయిల్ అనేది యాడ్ చేసి పొటాటోస్ వేయాలి. అందులోకి 1/2 tablespoon వరకు కారం, 1/2 tablespoon పసుపు, 1/2 tablespoon వరకు ఉప్పు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఈ పొటాటోస్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వలన ఏంటంటే పొటాటోస్ అనేవి అయితే కొంచెం ఫ్రై అయ్యి మంచిగా అవుతాయి అన్నట్టు. సో ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి మనకు కొంచెం గోల్డెన్ లేయర్ అనేది అయితే పైన వచ్చినట్టు మనకి ఈజీగా కనిపిస్తుంది. ఈ విధంగా ఫ్రై కావడానికి టైం అయితే అట్లీస్ట్ ఒక 7 minutes అయితే పట్టింది నాకు. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాతకి అయితే ఒక గిన్నెలోకి తీసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలోకి ఇంకొక 2 or 3 tablespoon వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకొని 1/2 tablespoon జీలకర్ర, 1/2 tablespoon ఆవాలు, 2 పెద్ద సైజ్ ఆనియన్స్ అనేవి ఇట్లా చిన్న పీసెస్ లాగా కట్ చేసి తీసుకున్నాను. ఒక 3 లేదా 4 పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా చీల్చి వేసుకొని ఇందులోకి మెయిన్ ఏంటంటే కరివేపాకు యాడ్ చేయండి. ఈ ఫ్రైలోకి చాలా టేస్టీగా ఉంటుంది కరివేపాకు అనేది. సో ఈ ఆనియన్స్ అనేవి మగ్గి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చినాక ఇందులోకి 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 tablespoon పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఈ మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోయేంతసేపు 2 minutes పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాతకి మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ పొటాటోస్ని అయితే ఈ విధంగా వేయాలి. ఇప్పుడు వేసి ఫ్లేమ్ చిన్నగానే పెట్టుకొని ఇంకొక 2 minutes పాటు మంచిగా ఫ్రై చేయండి. ఆల్రెడీ మనం ఫస్ట్ ఫ్రై చేసే పెట్టాం కదా, మరీ ఎక్కువ టైం అవసరం లేదు. ఒక్క 2 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంతకుముందు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పొడి ఉంది కదా, సో ఆ పొడిని అయితే ఇందులోకి చల్లుకొని
మంచిగా ఫ్లేమ్ అనేది చిన్నగా ఉంచుకోవాలి. పెద్దగా ఉందనుకో మనం వేసిన పొడి తొందరగానే మాడిపోయి అంత పొటాటోస్కి పట్టదు, అంత టేస్ట్ అనిపించదు, మాడిపోయి. ఫ్లేమ్ చిన్నగా ఉంచుకొనే ఎక్కువ టైం అవసరం లేదు. ఒక 4 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే ఆలూకి మనం వేసిన ఆ పౌడర్ పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఈ విధంగానైతే ఖచ్చితంగా ట్రై చేయండి. మీ బెస్ట్ కర్రీ లెక్క నిలిచిపోతుంది అన్నట్టు ఈ పొటాటో ఫ్రై అయితే. ప్లస్ ఏంటంటే రైస్లోకైనా కానీ ఏమైనా ఇంట్లో రసం చేసుకున్న, పప్పుచారు చేసుకున్న, పచ్చి పులుసు చేసుకున్న సైడ్ డిష్గా పెట్టుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఈ విధంగా ఫ్రై ఉన్నప్పుడైతే నేనైతే పచ్చి పులుసు చేస్తున్నాను అన్నమాట. సో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే ఒక గంజులోకి యాడ్ చేసుకొని అయితే ఒక 1 గ్లాస్ వరకు అయితే వాటర్ అనేది యాడ్ చేసి అయితే ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టుకుంటే మంచిగా చక్కగా నానిపోతుంది. సో ఈ విధంగా చేసి అయితే ఇందులో ఉన్న చింతపండును మొత్తం అయితే తీసివేయాలి. జస్ట్ రసం మాత్రమే ఉంచుకొని మనకి ఎంత చారు కావాలనో అంత తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ అయితే అప్రాక్సిమేట్లీ అయితే ఒక 2 గ్లాసెస్ వరకు అయితే వాటర్ అనేది యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ వరకు కారం, మీరు తినే కారాన్ని బట్టి కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి వేసుకుంటున్నాను. ఈ పచ్చి పులుసులోకి అయితే ఆనియన్స్ ఉంటేనే చాలా బాగుంటుంది. మనం తింటా అంటే అక్కడక్కడ ఆనియన్ తాకుతుంటే బాగుంటుంది అన్నట్టు. సో ఈ విధంగా చేసిన తర్వాతకి పోపు వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని అందులోకి ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 2-3 పొట్టు తీయని వెల్లుల్లి రెప్పలు, అలాగే 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి అనేవి యాడ్ చేసుకొని కాసేపు నూనెలో ఫ్రై అయిన తర్వాతకి ఇందులోకి కరివేపాకు అనేది అయితే యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా మంచిగా కొంచెం నూనెలో ఫ్రై అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అనేది వేసుకొని కాసేపు ఫ్రై అయిన తర్వాతకి అయితే మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్న రసంలోకి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఏదైనా ఫ్రై రెసిపీస్ ఉన్నప్పుడు ఈ విధంగా పచ్చి పులుసు కానీ రసం కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ విధంగా ఎవరెవరికి తినడం ఇష్టమో కామెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.